బైక్ అలవాడా మీకు స్కూల్లో? సైకిల్ మళ్ళీ బైక్ లో వచ్చిన లైసెన్స్ ఉందారా? తెచ్చుకోరా రే, పట్టుకుంటారా ఊరికి ఎందుకు వాడికి, నువ్వు చెప్పుకుంటా హాయిగా లైసెన్స్ తెచ్చుకో. బా జాగ్రత్త, మెల్లివో రే. నువ్వు కూడా బైకరా? లైసెన్స్ ఉందా? ఎట్లరా లైసెన్స్ తెచ్చుకోరా బాబు, చదువుకున్నావు కదా, లైసెన్స్ తెచ్చుకొని తోలుకో, ఎవడొద్దంటాడు. అయ్యరా ఏ క్లాస్ లో మీరంతా? సెకండ్ ఇయరా? ఎట్లుంది కాలేజ్? చాలా రోజుల తర్వాత వచ్చినారు కదా, బాగుంది. మళ్ళీ టీచర్లు అందరిని కలిసి ఉంటే. అమ్మా బాగున్నావా? వాడి తప్పు కాదులే, నాదే తప్పు పాపం. ఏన్నా ఎట్లున్నావు? బాగున్నావా? ఇంకా ఏమ్మా బాగున్నావా? బాగున్నారంతా? ఏమ్మా ఎట్లున్నావా? బాగున్నావా? ఈ రోజన్నా స్వీట్లు పెట్టకూడదా మాకు? పెట్టారా? లక్షణంగా పెడతారా? మీరు రండి, అందరి గురించి తెచ్చుకుందాము. శ్రీకాకుళం పాపనా? ఏమ్మా ఎట్లుంది అంతా ఇక్కడ మనకి? బాగుంది కదా? ఏమ్మా ఇబ్బందులు ఏం లేవు కదా? వస్తాన్నా, చాలా రోజులు ఏం చూసి మిమ్మల్ని మధ్య ఆడ కనిపించలేదు అసలుకి. ఎంత మీ ఏజ్ ఇప్పుడు? 76. అట్లా కనిపించదు. 76 కిందట. ఏమ్మా ఎట్లున్నావా? బాగున్నావా? పిల్లలు ఎట్లున్నారు? ఏడున్నారు పిల్లలు? డెన్మార్క్ లో ఉంది. పోయి వచ్చినారు లేదు డెన్మార్క్ కి? పోలా, భలే ఉంటుంది. ఏంటో చలికి తట్టుకోలేమాడ. అవునా? వాళ్ళన్నా వచ్చినారు లేదు ఇక్కడికి? రాలేదా? ఇంకేమ్మా అంతా బాగుంది కదా ఇక్కడ గేర్లో? చెప్పమ్మా. వాన నీళ్ళమ్మా, నేను వాన నీళ్ళు ఈసారి మొత్తము మన తాడిపత్రి అంతా చెక్ చేయమన్నా. ఎక్కడెక్కడ నిలబడతాయో మనం దానికి పరిష్కారం చేయడానికి కోసం ఈసారి కనుక్కోమన్నా ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఏడమ్మా చెట్లు ఉన్నాయి, చెట్లు కొట్టిస్తా అంటే చెట్లు కటింగ్ వద్దులే మనకి. కటింగ్ చేస్తే చెట్లు కటింగ్ చేస్తే ఎట్లా? ఎట్లున్నావు? నీకేం బ్రహ్మాండంగా ఉంటావులే ఎప్పుడు. ఏమ్మా ఇట్లున్నావు? బాగున్నావా? హాయిరా. ఏరా నీ గుండు కొట్టించినారు? ఇక నీ ముక్క అమ్మ ముక్క అది చెప్పు. అమ్మదే కదా, నీది కాదు కదా. అందుకే నేనైతే ఒప్పుకునేటోని కాదు చిన్నప్పుడు నా గుండు కొట్టించడానికి. ఎవరు ముక్కుంటే వాళ్ళే గుండు కొట్టుకోవాలా. బాగున్నావు కదా? స్కూల్ స్టార్ట్ అయిందా లేదా? పోయినావా మళ్ళా? పోలేదా? ఏరా మండే నుంచా? ఇంకా మాకెప్పుడు సరుకు అంతే కదా. రైట్, బాయ్ రా. పడిందా? ఎక్సలెంట్. ఇంకేం అట్లయితే. ఏరా నీకా అమ్మకేనా? అది తల్లికి వందనం ఉంది. నీకు వేస్తారా దాంట్లోకి, అకౌంట్ లోకి? అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో పడినందుకు బెటర్ సార్, ఎందుకంటే వీళ్ళ కోసమే ఖర్చు పెట్టారు కదమ్మా. ఏమొద్దు పద, టైం లేదు పద. అయ్యరా ఏరా ఇక్కడున్నావు? ఇట్రా చెప్పు. నువ్వు చూసుకుంటున్నావా? మళ్ళా ప్రిపేర్ కూడా చేస్తావు? వంట గింట పెడతావా లోపల? ఏమేం చేస్తావు? పిజ్జా చేస్తావా? ఎంత పిజ్జా? ఎంత పిజ్జా? చికెన్ పిజ్జా 200 ఒకటి, అయితే 300. బాగా జరుగుతుందా? బాయ్రా. ఏమన్నా ఎట్లున్నావా? బాగున్నావా? ఏమ్మా ఎట్లున్నారంతా? ఎట్లుంది వ్యాపారం? ఎట్లుంది? పర్లేదా? బాగానే ఉందా? ఏమేమి ఉన్నాయి ఇక్కడ దీని లోపల? కొత్తలు కూడా లేకపోతే రిపేర్లు కూడా? రిపేర్లు కూడా చేస్తున్నారు. ఏమ్మా ఏమన్నా చెప్పింటారు కారణం? మీకేమన్నా ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి? ఏమైంది చూడు, రమ్మను. మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది కదా మీ ఫోన్ లో. ఏమన్నా మీరు అప్లై చేసినారా అసలుకి? మళ్ళీ వీళ్ళకి ఇప్పుడు రాలేదు అంటే ఎందుకు రాలేదు కూడా చెప్తారు. మీకు అసలు మెసేజే రాలేదంటే మీ అప్లికేషన్ పోయి ఉండదు. చెక్ చేయండి ఒకసారి ఇమీడియట్ గా. మళ్ళీ 20వ తేదీ వరకు ఇచ్చారు, 26 వరకు టైం ఇచ్చినారు పడిన వాళ్ళకి మళ్ళీ పెట్టుకోవచ్చు అని. సో ఒకసారి చెక్ చేయించండి సార్. సచివాలయం పోయి మాట్లాడండి.